టీసీఎస్ నాసిక్ క్యాంపస్ లవ్ జిహాద్ కేసులో రోజుకో కొత్త సంచలనం బయటపడుతుంది. ఇప్పటికీ అక్కడ మత మార్పిడి, లైంగిక వేధింపులు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు కొత్తగా హెచ్ఆర్ హెడ్ నిదా ఖాన్ పేరు వినిపిస్తుంది. ఈ కేసు బయటకు వచ్చినప్పటి నుంచి ఆమె పరారీలోనే ఉన్నారు. నిదా ఖాన్ కోసం మహారాష్ట్ర పోలీస్ విభాగం ప్రత్యేక దర్యాప్తు బృందం గాలింపు జరుపుతున్నాయి. ఈ క్రమంలో నిదా ఖాన్ కు సంబంధించిన కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిదా ఖాన్ అసలు హెచ్ఆర్ హెడ్గా మేనేజర్గా పనిచేయలేదని టీసీఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఆమె కేవలం టెలి మార్కెటర్గా మాత్రమే వర్క్ చేసిందని టీసీఎస్ చెబుతుంది. నాసిక్లో దాఖలైన 9 ఎఫ్ఐఆర్లలో మొదటి దానిలో నిదా ఖాన్ పేరు ఉంది. ఇప్పుడు ఆమె అరెస్ట్ అయితే ఈ మొత్తం నెట్వర్క్ గురించి అసలు నిజాలు బయటకు వస్తాయి. ఏప్రిల్ 2వ వారంలో టీసీఎస్ నాసిక్ క్యాంపస్లో ఈ లవ్ జిహాద్ అంశం వెలుగులోకి వచ్చింది. ప్లాన్ ప్రకారం హిందూ అమ్మాయిలను పెళ్లి పేరుతో టార్గెట్ చేశారు. ఆ క్యాంపస్లోని పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగి తన సహోద్యోగిపై తొలుత ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత మరో 7 మహిళా ఉద్యోగులు ముందుకు వచ్చారు. పెళ్లి చేసుకుని లైంగిక వేధింపులతో పాటు మత మార్పిడులకు పాల్పడుతున్నారని కంప్లైంట్ ఇచ్చారు. దీంతో ఈ మొత్తం విషయం బయటకు వచ్చింది. మరోవైపు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిసాయి. ఇది చాలా పెద్ద నెట్వర్క్ అని, లవ్ జిహాద్ అని గుర్తించారు. హెచ్ఆర్ మేనేజర్ సహా 7 అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచారణతో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. వీరు ఆర్థికంగా వెనుకబడిన వారని, అత్యవసరంగా డబ్బులు కావాలనే వారినే టార్గెట్ చేసుకున్నారు. ఇందులో నిదా ఖాన్ పాత్ర కీలకమని పోలీసులు తేల్చారు. సినీ ఫక్కీలో పోలీసులు చేసిన అండర్ కవర్ ఆపరేషన్తో ఈ లవ్ జిహాద్ మొత్తం బయటపడింది. బాధితులను బీఫ్ తినాలని పర్సనల్ ఫోటోలు, వీడియోలు తీసి బెదిరించారు. ఇప్పుడు నిదా ఖాన్ చుట్టూనే ఈ వ్యవహారం తిరుగుతుంది. ఆమె దొరికితేనే ఈ లవ్ జిహాద్ డొంక కదలనుంది.